ఇక్కడే ఉంటుందన్నాడు, నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాలుపడ్డాడు. ఇప్పుడొచ్చి 3 రాజధానులు అంటాడు. అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. నా కోసరం చేయలా, మా పిల్లల కోసరం చేశా, ప్రజల కోసరం చేశా. దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా? ఏ తమ్ముళ్ళో మన రాజధాని? 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికి అంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు. అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత, మా తమ్ముళ్ళు, ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు, చాలా తమ్ముళ్ళు, మహిళలు కూడా, యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ప్రధాన బాధితులు. ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాపు. మొన్నే అనౌన్స్ చేశారు, 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచించాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినా, లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని వెనకాల నా కృషి ఉంది. ఈరోజు ఆటో పైలట్లో అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఊరూర్లో గంజాయి ఉందా లేదా? తమిళ్లో గంజాయి లేకపోతే మీరు అడగతారు. మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గం. ఆ గంజాయి తప్పని నేను అడిగితే, తెలుగుదేశం పార్టీ అడిగితే, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ అడుగుతున్నా యువతని, తమిళ్లో హుషారుగా ఉన్నారా లేదా? సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. ఊరూరు వెళ్ళండి. ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు ఇంకా తగ్గింది. 3 నెలలు. రోజుకు 4-5 గంటలు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. జాతికి పెద్ద ఆస్తి యువత. ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడూ బాగుపడడు. ఈ సైకో జగన్ అనుకుంటున్నాడు నేనేదో దొంగ ఓట్లు చేర్పిస్తా, రౌడీజం చేస్తా, డబ్బులు ఖర్చు పెడతా, ఎవడు కూడా ఏం చేయరు, మళ్ళా గెలుస్తాననుకుంటున్నాడు. కానీ నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్నా. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. 5 సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డాయా? ఏమమ్మా మీ కుటుంబాలు బాగుపడ్డాయని అడుగుతున్నా. ఒకటి కాదు, పన్నులు బాధుడే బాధుడు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం బాధుడే బాధుడు పైన. అది అయిన తర్వాత ఇదేం కర్మ మన రాష్ట్రానికనే పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు 2 అయిన తర్వాత రా కదలిరా కలిసి పోరాడదామని మీ దగ్గరికి వచ్చా. నేను అడుగుతున్నా, ప్రతిరోజు ఉపన్యాసాలు మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా. ఈ మాటలు చెప్పేది మాయగాడు. ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? జ్ఞాపక పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమీ. అందుకని 3 నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మీరు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, కరెంటు ఛార్జీలు పెంచని చెప్పాను, పెంచలేదు. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.
అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మద్యం ధరలు ఏం తమ్ముళ్ళు బూమ్ బూమ్ అన్నీ వచ్చేసాయి. పక్కన కర్ణాటక తెలంగాణ ఉంది, అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు, ఉందా ఇక్కడ? అందుకే మీరంతా సాయంత్రం వెళ్ళిపోయి తెలంగాణలో తాగేసి పెట్రోల్ కూడా చౌకగా ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకొని 2 పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ప్రభుత్వం? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా నాసిరకం. మీ రక్తాన్ని తాగుతున్నాడు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఏమన్నాడు ఆ రోజు మద్యం మీద? మద్యపాన నిషేధం పెడతారన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెడితేనే మీ ఓటు అడుగుతా అన్నాడా లేదా అని అడుగుతున్నా. మళ్ళీ మద్యపాన నిషేధం పెట్టుకుంటే పోయాడు కానీ మద్యాన్ని తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పన్నులు, పెట్రోల్ ధరలు అన్ని పెరిగిపోయినాయి. 5 ఏళ్లలో ఒక్కొక్క ప్రభుత్వాన్ని మీద 5 నుంచి 6 లక్షల రూపాయలు భారం పడింది. మీకు ఇచ్చేదెంత? 10 రూపాయలు. దోచుకునేంత 100 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చాడు.